గుంటూరు జిల్లా పెదరాపూరు గ్రామంలోని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతింట ధాన్యం సిరులతో నిండుగా జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ పండుగ నిలుస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయాన్ని పండుగగా చేపిస్తామని చెప్పటమే తప్ప ఆచరణలో చూపలేకపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగానికి మేలు జరిగేలా ఆలోచన చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. హృదయాల్లో రైతాంగాన్ని గౌరవించుకుని వాళ్ళు పడిన శ్రమ గుర్తించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిజంగా అదృష్టవంతులుగా మనం భావించుకోవాలి. ఈ రోజున ప్రతి ఏటా చేసేటట్టు చక్కగా భోగి మంటలు ఏర్పాటు చేసుకుని మిత్రులందరితోటి ఈరోజు పెదరావులో ఈ కార్యక్రమం చేసుకున్నాం. మన భవిష్యత్తుకి ఎప్పుడు కూడా మంచి జరగాలని ఈ భోగి మంటల ద్వారా ఇంకా మనం మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి మేలు చేసే విధంగా రైతాంగానికి ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా ఒక చిరునవ్వు నింపే విధంగా సంక్రాంతి పండుగని ఎల్లప్పుడూ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతోమంది మన కుటుంబాల నుంచి ఇతర ప్రాంతాలకి ఉద్యోగ అవకాశాలు లేక మన దగ్గర పాపం మన బిడ్డలందరూ కూడా ప్రయాణం చేసి దూర ప్రాంతం దేశాలు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులు మారాలి. మనకి అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి. ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి. తెనాలి నియోజకవర్గం ఖచ్చితంగా ఎంతో అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలోనే స్థిరపడే విధంగా చక్కటి అవకాశాలు కల్పించుకుని 2025లో ప్రతి ఇంట్లో కూడా వెలుగు నింపే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో కూడా మనం చూసాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 1674 కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టి 8 నెలలు దాటినా కూడా వాళ్ళకి ఆ నిధులు తిరిగి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మనం రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ఆదేశాలు ఇచ్చినప్పుడు కష్టకాలంలో, అంటే ఈ రోజున ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా నెల రోజుల్లోనే ముందుగా రైతులందరికీ కూడా 1674 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని మా ప్రభుత్వం